దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ప్రార్థన అనేది ఏ విధంగా కలిగి ఉండాలంటే, చిన్న ప్రార్థన కావచ్చు, అది పెద్ద ప్రార్థన కావచ్చు, కానీ ప్రార్థనలో నీతి విధేయతతో అడగాలి. హల్లెలూయా. ఏ విధంగా అడగాలి? నీతి విధేయతతో అడగాలి. దేవుని బిడ్డలమైన మన జీవితంలో మన తర్వాత మనం దేవుని లేఖనములో ఏ విధంగా అడగాలంటే, మనము యాకోబు పత్రిక 1:6 చూస్తున్నాము, సందేహము లేకుండా అడగాలి. అయితే అతడు ఏమాత్రము సందేహపడకుండా విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలండి? సందేహించువాడు గాలి చేత కదా ఏం చేస్తాడండి? గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోతాడు. చూస్తున్నాం చాలామంది విశ్వాసుల్లో, చాలామంది దేవుని